బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. అమరావతిలో మరో చారిత్రక సన్నివేశం చూసేటువంటి అవకాశం వచ్చింది. దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కంటే కూడా ఒక ఫోటో చూపిస్తాం మీకు. ఆ ఫోటోతోనే క్లారిటీ వస్తుంది. ఇది అమరావతిలో ఈరోజు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందరూ ఉన్నారు. ఆ సమయంలోనే నార్మన్ ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధి ఇక్కడ ఒక డిస్ప్లే చేస్తున్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఇక్కడ ఉన్నారు. సో దీని సారాంశం ఏంటంటే అమరావతిలో ఐకానిక్ అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి ఒక అడుగు ముందుకు పడుతుంది. దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం గతంలో కూడా మనం చూసిన అమరావతిలో 5 ఐకానిక్ టవర్లు, తర్వాత అసెంబ్లీ బిల్డింగ్, హైకోర్టు బిల్డింగ్. ఇది హైకోర్టు బిల్డింగ్ దృశ్యం. ఇది అసెంబ్లీ బిల్డింగ్ ప్రజెంట్ దృశ్యాలు, అంటే ప్రజెంట్ మీన్స్ ఒక 15 రోజుల క్రితం దృశ్యాలు. ఇవి కూడా లేటెస్ట్ అయితే ఇక్కడ స్పెషల్ గా ల్యాండ్ సాయిలింగ్ టెస్టింగ్ చేసేసారు, ఫైల్స్ టెస్టింగ్ చేశారు. అలానే నెక్స్ట్ కీలకమైనటువంటి పని మొదలు పెట్టేటువంటి దశ అనమాట. దానికి సంబంధించినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. సో ఫైనల్ గా G ప్లస్ అంటే బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 3 floors 3 అంతస్తుల భవనం మాత్రమే, కానీ చూసేదానికి మాత్రం ఇది 5 అంతస్తుల నిర్మాణంగా కనిపిస్తుంది. 250 మీటర్ల టవర్ దీనిలో ఉన్నటువంటి స్పెషాలిటీ. అమరావతి ఐకానిక్ బిల్డింగ్స్ లో ఒకటిగా మనం చెప్పేటువంటిది ఈ అసెంబ్లీ టవర్. ఈ విషయంలో దేశం అంతా కూడా ఒక ఆసక్తితో చూస్తుంది. బోర్లించిన లిల్లీ అంటే ఇన్వర్టెడ్ లిల్లీ అంటున్నారు, ఆ తరహాలో దీన్ని డిజైన్ చేశారు. డిజైన్ మొత్తాన్ని కూడా కంప్లీట్ గ్రీన్ అండ్ బ్లూ. మీరు ప్రతిదానికి ఒక పోలికి తీసుకొస్తారు. తెలంగాణ సెక్రటరీ చాలా తక్కువ కట్టేస్తారని చెప్పారు. అసలు ఎక్కడ కూడా గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్ లేదు, కానీ ఇక్కడ మాత్రం గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్ ఉంది. హైదరాబాద్కి విజయవాడకి వాతావరణంలో తేడా ఉంటుంది, వేడి ఎక్కువ ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. సముద్ర తీరం దగ్గరలో ఉంది, పైగా నది పక్కనే ఉండేటువంటి ప్రాంతం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని వాతావరణాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఈ డిజైన్ రూపొందించారు. ఇందులో హైలైట్ ఏంటంటే ఈ 250 మీటర్స్ టవర్, తర్వాత ఈ గవర్నమెంట్ సిటీలో హార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ సిటీ మిడిల్ పాయింట్ లో నిర్మాణం జరుగుతుంది అనమాట. ఇది మొత్తం టోటల్ స్ట్రక్చర్ లో అమరావతిలో నిర్మాణాలన్నీ కూడా అలాంటి డిఫరెంట్ మోడల్స్, పూర్తిగా బ్లూ అండ్ గ్రీన్, చెట్లు 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 అన్ని వైపులా చెట్లను ఉపయోగించాలి. పచ్చదనం ఉంటేనే ఆ వాతావరణాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. టెంపరేచర్స్ ని కూల్ చేసేటప్పుడు కనీసం 4 నుంచి 5 డిగ్రీల టెంపరేచర్స్ తగ్గే విధంగా ప్లాన్ చేయాలనే ఆలోచన. అందుకని మొత్తం చూడండి, ఇదంతా కూడా నార్మన్ ఫోస్టర్ కంపెనీ రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ వీడియో డాక్యుమెంట్ అనమాట. ఈ తరహాలో రివర్ ఫ్రంట్ ఉంటుంది, అసెంబ్లీ భవన్ ఇక్కడ కనిపిస్తుంది. కార్బన్ ఫ్రీ, ఎకో ఫ్రెండ్లీ, పూర్తి స్థాయిలో వాతావరణం పర్యావరణానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు సృష్టించే విధంగా ఈ నిర్మాణాలు జరగబోతున్నాయి. సో ఇందులో కీలకమైనటువంటి అంకం ఈ అసెంబ్లీ భవన నిర్మాణానికి సంబంధించినటువంటి లోపల ఇంటి చెప్పాను కదా, బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్. అక్కడి నుంచి అసెంబ్లీ, శాసన మండలి ఈ రెండు కూడా ఆపరేట్ అవుతాయి. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక భారీ సెంట్రల్ హాల్ ఉంటుంది, దానిలో ఒక మ్యూజియం ప్లాన్ చేస్తున్నారు. సో ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి సమావేశాలకు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం అందులో సృష్టిస్తారు. ఇంటర్నల్ గా ఉపయోగించేటువంటి వాటిలో కూడా కార్బన్ ఫ్రీ వెహికల్స్ ఉపయోగించాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. సో మొత్తంగా లుక్ అండ్ ఫీల్ ఈ విధంగా ఉంటుంది. సో ఒక్కసారి ప్రజాప్రతినిధులతో, ముఖ్యంగా అసెంబ్లీ స్పీకర్ తో ఒక భేటీ నిర్వహించింది నార్మన్ ఫోస్టర్ సంస్థ. లోపల ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ఏర్పాటు చేయాలి, దాదాపు 650 కోట్లు, మొత్తం 700 కోట్లు అనుకున్నాం. 700 కోట్లలో ఈ నిర్మాణం జరగబోతుంది. ఈ నిర్మాణ ప్రణాళికలో ఇప్పుడు కీలకమైనటువంటి ఘట్టం అనమాట. వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి. ఇది అసెంబ్లీ సెంట్రల్ హాల్, అసెంబ్లీ భవనం లోపల ఉండేటువంటి దృశ్యాలు, వీటన్నిటిని కూడా స్పీకర్ కి, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకి వివరించారనమాట ఈ రోజు జరిగినటువంటి భేటీలో. సో ఈ 3 floors ఏం జరుగుతుంది అనేది వాళ్ళ అభిప్రాయం తీసుకున్నారు. ఎలా ఉండొచ్చు, ఎటువంటి ఎమ్యూనిటీస్ ఉంటాయి, క్లియర్ గా సూచించారు. తెలుగు వారి సంస్కృతికి, వైభవానికి, వారసత్వానికి ప్రతీకగా ఉండాలి, ఆధునికత ఉట్టిపడేటువంటి ఒక ఐకానిక్ బిల్డింగ్ కట్టాలనేటువంటి సూచన చేసినట్టుగా చెప్తున్నారు. సో ఇంటర్నల్ లోపల ఉండేటువంటి దృశ్యాలు ఇప్పుడు మనం చూసినటువంటి దృశ్యం ఇది అనమాట. ఇది అఫీషియల్ గా నార్మన్ పోస్ట్ సంస్థ రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్. ఇది 2017లో రిలీజ్ చేసినారు వీళ్ళు లేటెస్ట్ డాక్యుమెంట్స్. సో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ఒక ప్రణాళికని దీనిలో తీసుకొచ్చారు. ఈ టవర్ అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఘటన. ఇది అమరావతిలో జరిగేటువంటి హైకోర్టు బిల్డింగ్ కి సంబంధించి టవర్ ఏంటంటే అమరావతి దృశ్యాన్ని, కృష్ణా నది అందాన్ని మొత్తం కూడా చూసే విధంగా డిజైన్ చేస్తారు. అసెంబ్లీ సమావేశాలు లేని సమయంలో దీన్ని ఒక యాత్రా స్థలంగా ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. సందర్శకులు రావడానికి, వాళ్ళు వస్తే ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా ముందుగానే ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ అంటే ఈ సంస్థకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి అత్యాధునిక భవనాలన్నిటినీ కూడా నిర్మించారు. చాలా వరకు మాక్సిమం ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్, నార్మల్ ఫోస్టర్ స్టార్ట్ చేశాడు, తర్వాత ఆయనతో అసోసియేట్ అయిన వాళ్ళందరూ కూడా
నార్మన్ ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ గా మారింది. సో ఈ సంస్థ ఈ ఐకానిక్ బిల్డింగ్స్ క్రియేట్ చేయాలి. ఈ డిజైన్స్ అన్ని ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. పోస్టర్ అండ్ పార్ట్నర్స్ అఫీషియల్ వెబ్సైట్. సో వీళ్ళు డిజైన్ చేసినటువంటి ఇంటర్నేషనల్ వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ దగ్గర నుంచి కూడా అనేక గ్లోబల్ స్టేజ్ ఐకానిక్ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా వీళ్ళు డిజైన్ చేశారు. సో మొదటిసారిగా వీళ్ళు మొత్తం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. స్పీకర్ కి, డిప్యూటీ స్పీకర్ కి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. దానికి తగ్గట్టుగా ఈ క్లైమేట్ కంట్రోల్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు కదా, ఆ తరహాలో చేయడంలో వీళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది. సో ఆ డిజైన్స్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫైనల్ కంక్లూజన్ అయింది. ఇప్పుడు యాక్చువల్ వర్క్ మొదలు కాబోతుంది. ఎందుకంటే గ్రౌండ్ వర్క్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. కేవలం బేస్మెంట్ లో జరుగుతున్నటువంటి స్ట్రక్చర్స్ గానే మనం దీన్ని చూడడానికి అవకాశం లేదు. ఇప్పుడు 120 ఎకరాలు దాదాపుగా విస్తరించి ఉన్నటువంటిది 5 ఐకానిక్ టవర్స్ కి ఆపోజిట్ లో కరెక్ట్ గా సెంటర్ పాయింట్ ఇది గవర్నమెంట్ సిటీలో కనిపించేటువంటి ప్లేస్ కాబట్టి అసలు మొత్తం టోటల్ అట్రాక్షన్ ఐకానిక్ స్ట్రక్చర్స్ కి ఇచ్చేటువంటి అసలైనటువంటి ఐడెంటిటీ ఈ బిల్డింగ్ లోనే ఉంటుంది అనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు. కాబట్టి టోటల్ గా దీనిపైన అభిప్రాయ సేకరణ చేశారు. అసలు పని మొదలు పెడుతున్నారు. సంస్థ ఇది నిర్మాణ బాధ్యతల్ని ఎల్ఎన్టీ సంస్థ టేకప్ చేసింది. ఎల్ఎన్టీ సంస్థకి కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి భవనాలు నిర్మించేటువంటి ఆనవాయితీ ఉంది. కాబట్టి ఇవి రెండు కలిసి చూసినప్పుడు రాబోయేటువంటి 17 నుంచి 18 నెలల్లో ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఈ ఐకానిక్ బిల్డింగ్ కి సంబంధించి బేస్మెంట్, ఇక్కడ పెద్ద బేస్మెంట్ కూడా ఎక్కువ లేదు, ఒకటే ఒక బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, నెక్స్ట్ 3 ఫ్లోర్స్ కూడా అసెంబ్లీకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. టవర్ కన్స్ట్రక్షన్ చాలా ముఖ్యమైనది. కాబట్టి 3 అంతస్తుల భవనం లేపడానికి, నిర్మించడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు. కానీ పైన ఐకానిక్ టవర్ నిర్మాణంలోనే చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. న్యాచురల్ లైటింగ్ ఫామ్ అయ్యే విధంగా సెంట్రల్ హాల్ చూస్తే కనుక ఇదే బిల్డింగ్ లో సెంట్రల్ హాల్ చూస్తే న్యాచురల్ లైటింగ్ వచ్చే విధంగా డిజైన్ చేశారు ఈ బిల్డింగ్. అందుకనే దీని ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పని పదే పదే చెప్తున్నారు. సో ఈ సెంట్రల్ హాల్లో న్యాచురల్ లైటింగ్ అంతా కూడా ప్రకృతి సిద్ధమైనటువంటి వాతావరణం ఉండేలాగా ప్లానింగ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, ముఖ్యంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అభిప్రాయం తీసుకున్న తర్వాత ఫర్దర్ వర్క్స్ మూవ్ ఆన్ అవుతాయి. అసలు పని ఇప్పుడే మొదలవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు అసెంబ్లీ భవనానికి సంబంధించి.